చూస్తున్నామో, ఎన్ని ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నామో మీకు తెలుసు. ఎక్కడైనా పాపం టూ వీలర్ పైన బైకుల మీద మన యువత హడావడిగా కొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి. పెదరావూరు నుంచి నందివేలు వరకు 4 లేన్ల రహదారి ఆ రోజు నేను ప్రారంభించినప్పుడు ఎక్కడ చూసినా కూడా చిన్న వయసులో ఉన్న యువకులు పాపం బైక్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉండేవాళ్ళు. అది ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, బటన్ నొక్కాను అంటే ఎంతమందికి బటన్ నొక్కగలిగాడు చెప్పండి, ఎంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది చెప్పండి. మీరు ఆలోచించండి. సంక్షేమం ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు అది. ఎవరున్నా సరే ప్రభుత్వంలో సంక్షేమం కోసం డబ్బులు వెచ్చించాలి. పేదలకి, మహిళలకి, వితంతులకి, వృద్ధులకి వాళ్ళ జీవితాలు బాగుండేటట్టు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్లు ఇవ్వాల్సిందే. అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి విద్యా అవకాశాలు ఇవ్వాల్సిందే. కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నత చదువులు వెళ్ళడానికి వాళ్ళకి సహాయం అందించాలి. అదేవిధంగా సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100% చేయాలి. ప్రతి ఒక్కరికి కుళాయి ద్వారా మంచినీటి సౌకర్యం అందించాలి. ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని అక్కడ మనం రోడ్లు వేయాలి, కనీస వసతులు కల్పించాలి. ఈ రోజున పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా దుర్మార్గంగా రాత్రి వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది. ఎక్కడ చూసినా కూడా పాపం గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. లైట్లు వేయాలంటే సర్పంచ్ గారు సొంత డబ్బుల్లోంచి ఆయన ఇంట్లో తీసుకొచ్చి లైట్లు వేయాల్సి వచ్చే పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా, ఎన్నికలు కేవలం 2 నెలల దూరమే ఉంది. ఈ 70-80 రోజుల్లో మీరందరూ కూడా బలంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం? కారణం ఏంటి? ఎందుకంటే మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి కనీసం పట్టించుకునే నాదుడు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడైనా మీరు స్థానిక ప్రజాప్రతినిధిని కూర్చోబెట్టి మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీని గురించి మీరు పరిష్కారం చేయమని చెప్తుంటే ఎవరైనా అసలు వింటున్నారో చెప్పండి? వాళ్ళకున్న అహంకారం, వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రజలకున్న సమస్యలపైన మాట్లాడకుండా స్పందించే మనస్తత్వం లేదు ఈ ప్రభుత్వానికి. వాళ్ళు కేవలం వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ డబ్బుల గురించి, వాళ్ళ పదవుల కోసం పరిమితం అయ్యారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఆందోళనతోటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోలేకపోతున్నారు. ప్రజలు కూడా ఆ విధంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతులు ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం ఉంది కాబట్టి ఈ 9 పంటలు నష్టపోయినాయి ఇప్పటి వరకు. 9 సార్లు రైతులు నష్టపోయారు ఈ 5 సంవత్సరాల్లో. 9 సార్లు ప్రభుత్వం ఏదో కబుర్లు చెప్తున్నారు, సర్వే చేపిస్తామంటారు, గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నారు, అధికారులు వస్తున్నారు అంటున్నారు. ఏమనంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయంటున్నారు. ఎక్కడున్నాయి రైతు భరోసా కేంద్రాలు? దేనికి ఉపయోగపడ్డాయి చెప్పండి? ఒక గింజ ఇచ్చారా? ఒక ధాన్యం కొనుగోలు చేశారా? ఫర్టిలైజర్ మీకు అందించారా? మీకు అవసరం ఉన్నప్పుడు మన వ్యవసాయ అధికారి వచ్చి మీ ప్రాంతాల్లో పర్యటించి మీ పంటల గురించి మీకు ఏమైనా సమాచారం అందించారా? ఏమీ లేదు. కేవలం ఒక 3,600 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా కేంద్రాలు నిర్మించామని చెప్పి దానికి డబ్బులు లాగేశారు. రంగులు కొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు, మన ఆస్తులు, ఎప్పటి నుంచో ఉన్న ఆస్తులు ఇవి, దానికి వైసీపీ రంగులు కొట్టడానికి కోసం 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు. ఎంత నష్టం కలిగింది మన రాష్ట్రానికి, మన ప్రజలకి చెప్పండి మీరు? అనవసరంగా డబ్బులు వృధా చేసి ఈ రోజున మళ్ళీ వీళ్ళు తిరిగి వస్తున్నారు ఓట్ల కోసం. దయచేసి మీరు గమనించాల్సిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు ఇప్పటంలో జరిగిన సభలో మీరు చాలా మంది వచ్చి పాల్గొని ఉంటారు. ఆ రోజున ఇప్పటంలోనే 2 సంవత్సరాల క్రితం ఆయన సుమారు ఎన్నికలకి ఇంకా 2.5 సంవత్సరాల దూరం ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఆయన తపనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రజల్లోకి రాబోతున్నాం. ఎన్నికల్లో ఖచ్చితంగా